హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ఆగస్టు 18 తర్వాత తులారాశి వారి జాతకులు మీకు మీ జీవితంలో అతిపెద్ద సంఘటన జరగబోతుందని తెలుసా? ఖచ్చితంగా ఇది జరిగి తీరుతుంది. ఇది ఏ మాత్రం అతిశయోక్తి కాదో, అలాగే అక్షర సత్యము కూడాను. జ్యోతిష పండితులు గ్రహ స్థితుల ఆధారంగా లెక్కలు వేసుకుని మరి తులారాశి వారి జాతకులకు ఇది జరుగుతుందంటూ సంభవిస్తుందంటూ నొక్కి వక్కాణిస్తున్న అంశము ఇలాగే జరగబోతుంది. అలాగే కొన్ని రకాలైనటువంటి ఇబ్బందులు కూడా కలగబోతున్నాయి. కావున ఈ పరిహారం పాటిస్తే గనక తేలికగా పరిస్థితుల నుంచి బయటపడగలరంటూ సూచిస్తున్నారు. అయితే అసలు తులారాశి వారి జాతకులు మీరు ప్రాణాలైనా విడిచిపెట్టండి, కానీ ఖచ్చితంగా ఈ వీడియోని ముందుగా చూసేయండి. ఎందుకంటే అంతటి ప్రాముఖ్యత ముఖ్యమైనటువంటి సంఘటన ఇది. జన్మ జన్మల వరకు కూడా ఇది గుర్తు పెట్టుకోండి. ఈ పరిహారం పాటిస్తూనే ఉండండి, అప్పుడే మీకు మేలు చేకూరుతుంది. ఇది ఎవ్వరూ ఇప్పటి వరకు చెప్పనటువంటి పరిహారము. కేవలం తులారాశి వారి జాతకులకు పరిస్థితులు బాగున్నాయి కావున పాటించాల్సిందే అంటూ సూచించడం జరుగుతుంది. అయితే అసలు తులారాశి వారి జాతకులకు ఈ ఆగస్టు 18 తర్వాత నుండి జరగబోతున్న ఆ యొక్క ముఖ్యమైనటువంటి సంఘటనలు ఏమిటో, అలాగే ఏ పరిహారం ఈ రాశి జాతకులు పాటించాలో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి, అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. మీరు సమస్యలతో సతమతమవుతున్నారా? సమస్యలు తీరక బాధపడుతున్నారా? అయితే శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి. సిద్ధాంతి గారు దూరంలో ఉన్నవారికి ఫోన్ ద్వారా కూడా ప్రత్యేకంగా జ్యోతిష్యం చెబుతారు. జీవితంలో అనుకున్న పనులు కాకపోవటం, ప్రేమ సమస్యలు, భార్యాభర్తల సమస్యలు, కుటుంబ సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావటం, వ్యవసాయ సమస్యలు, ఆరోగ్య సమస్యలు, ఇంకా ఎటువంటి తీరని సమస్యలు ఉన్నా కొమరవెల్లి మల్లన్న స్వామి ఆశీస్సులతో పూజలు చేయబడును. ఫోన్ నంబర్ 8897411766. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి రాశి చక్రంలో ఇది 7వ రాశి. చిత్త నక్షత్రం 3-4 పాదములో, స్వాతి నక్షత్రము 1-2-3-4 పాదములో, విశాఖ నక్షత్రము 1-2-3 పాదముల కింద జన్మించిన వ్యక్తులు తులారాశి క్రిందకు వస్తారు. ఈ రాశికి రాశ్యాధిపతి సాక్షాత్తు శుక్రుడు. తులారాశి వారి జాతకులకు లక్ష్మీ కుబేర యోగం ప్రాప్తించబోతుంది. తత్ఫలితంగా మీకు అన్ని రకాలైనటువంటి ఉత్తమ ఫలితాలు కలగబోతున్నాయి. కానీ దీని రీత్యా చెడు ఫలితాలు కూడా ఉండబోతున్నాయి. కష్టించి సాధించుకుంటేనే ఫలితమైతే కలుగుతుంది. లక్ష్మీప్రద యోగమైతే కలగాలి అంటే గనక 100% తులారాశి జాతకులు కష్టపడాల్సి ఉంటుంది. వ్యాపారంలో ఉంటే గనక మీకు ఒడిదుడుకులు తప్పవండి, కానీ మీరు మీ యొక్క తెలివితేటలతో ఆ యొక్క పరిస్థితి నుంచి తప్పక బయటపడతారు. విజయం దిశగా అడుగులు వేస్తారు. ఉద్యోగస్తులకు పని ఒత్తిడి అధికమైపోతుంది. నలు దిశల నుంచి కూడాను మీకు పని అనేది ప్రవాహంలాగా వస్తుంది. తత్ఫలితంగా విశ్రాంతి లేకుండా పని చేయవలసినటువంటి గత్యంతరం లేని పరిస్థితులు ఎదురవుతాయి. కానీ మీ నీతి నిజాయితీ రీత్యా తగిన గుర్తింపు గౌరవాలు అయితే దక్కకుండా ఉండవు. ఖచ్చితంగా లక్ష్మీప్రద యోగం అనగా మీకు ఉన్నత స్థితి, వ్యాపారంలో కానీ ఉద్యోగంలో కానీ కీలక రంగాల్లో ఉన్న వారికి మీకు అత్యున్నత స్థితే కలగబోతుంది. కానీ మీ యొక్క కష్టం గుర్తు పెట్టుకోండి, ఖచ్చితంగా ఉండాలి. నీతి నిజాయితీతో పని చేయండి, గుర్తింపు కోసం కాదండి. మీ యొక్క పని తత్వాన్ని అర్థమయ్యేలాగా చెప్పడానికి ఒక వ్యవస్థకు మీరు ఎంత కష్టపడుతున్నారో, తీసుకునే జీతానికి మీ వంతు ప్రయత్నం ఎంత చేస్తున్నారో ఈ దిశగా ఆలోచిస్తూ మీరు ముందుకు వెళ్తే గనక ఖచ్చితంగా అంతా సాధ్యపడుతుంది. ఈ రోజు నుంచి కూడా మీ జీవితంలో చేంజ్ అనేది జరగబోతుంది. అంటే ఎక్కడెక్కడైతే మీ ధనం అయితే ఆగిపోయిందో అక్కడి నుంచి మీ ధనం మీకు తిరిగి వచ్చి చేరుతుంది. కానీ ఈ రోజు నుంచి కూడాను మీ జీవితంలో ఒక చెడు వార్త అని కూడా చెప్పాలి. మీకు అత్యంత ప్రీషియస్, గౌరవప్రదంగా, ప్రియమైనదిగా, మీకు చాలా వరకు కూడాను ఇంపార్టెంట్ అనుకున్నటువంటి వస్తువు చేజారిపోయే అవకాశం ఉంది. తస్మాత్ జాగ్రత్త. మీకు విలువైన
వస్తువులు ఉంటే గనక వాటి విషయంలో అత్యంత శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే గనక వాటిని పోగొట్టుకునే ప్రమాదం అయితే అధికంగా కనిపిస్తూ ఉంది తులారాశి జాతకులకు. విలువైన వస్తువులు అంటే జ్యువెలరీ కావచ్చు, లేకపోతే ఇంటికి సంబంధించినటువంటి పత్రాలు కావచ్చు, అది కాకపోతే గనక ఏదైనా వ్యాపార సంబంధిత లావాదేవీల్లో మీకు చాలా వరకు కూడాను ఇంపార్టెంట్ అయిన వస్తువు కూడా కావచ్చును పోగొట్టుకునే అవకాశం ఉంది. మీరు ఈ విషయంలో ఏ మాత్రం అప్రమత్తంగా ఉన్నా భారీ ప్రమాదం సంభవిస్తుంది. మీ జీవితంలో ఈ ఒక విషయాన్ని మర్చిపోవడానికి చాలా రోజులే పడుతుంది. కావున ఏమిటంటే గనక ప్రతి విషయంలో కూడాను మీరే మీ యొక్క స్వహస్తాలతో వాటిని జాగ్రత్త చేసుకోండి. ప్రతి నిమిషము కూడాను కనిపెట్టుకుని ఉండడం ఉత్తమమైన మార్గంగా చెప్పడం జరుగుతుంది. అయితే మీరు రాబోతున్నటువంటి ఈ చెడు పరిస్థితుల నుంచి బయటపడాలి అన్నా లక్ష్మీ కుబేర యోగం మీకు కలగబోతుంది. కానీ కొన్ని రకాల కష్టాలు కూడా ఉన్నాయి. కావున ఈ యోగం కలగాలి అన్నా, కష్టాల నుండి గట్టెక్కాలి అన్నా మీరు ఈ చిన్న చిన్న జాగ్రత్తలు తప్పకుండా తీసుకోవాలి. ఈ చిన్న చిన్న పరిహారాలు కూడా పాటించండి. మీ ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర ప్రతిరోజు సాయంత్రం దీపాన్ని వెలిగించాలి. ఆ యొక్క దీపం ఎలా ఉండాలంటే దీపం ముఖం ప్రధాన గుమ్మాన్ని చూస్తూ ఉండాలి. ఆవు నేతితో ఈ దీపాన్ని ఖచ్చితంగా వెలిగించండి. మీరు చిన్న చిన్న చేంజెస్ అనేవి చెయ్యాలండి మీ ఇంట్లో. అదే విధంగా ఈ చిన్న టిప్స్ కూడా పాటించండి. మీ ఇంట్లో ఏదేని ఒక హోమాన్ని చేయించుకోండి. అది ఏ హోమం అయినా పర్వాలేదండి, తప్పకుండా చేయించుకోండి. మీ ఇంట్లో పాజిటివ్ వైబ్స్ అనేవి ఖచ్చితంగా కలుగుతాయి. మనకి అశుభ ఫలితాలు కలుగుతున్నాయి, ఎక్కువ శాతం మానసిక అశాంతి కలుగుతుంది, అన్నింటా అపజయమే కలుగుతుంది అంటే అర్థము శని భగవానుని యొక్క అననుకూల ఫలితాలు కలుగుతున్నాయని. శని భగవానుణ్ణి ఎప్పుడూ మనం సంతోషంగా ఉంచాలి అంటే గనక ఈ చిన్న పరిహారం పాటించాలి. ప్రతి శనివారం తిథి నాడు రావి చెట్టు ఉన్న దేవాలయానికి వెళ్ళండి. రావి చెట్టు మొదట్లో మీరు శుభ్రం చేసే ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించండి. 2 ఒత్తులను ఒక వత్తిగా గావించి దీపం వెలిగించండి. ఇలా చేస్తే గనక శని భగవానుడు అనుగ్రహిస్తారో చెడు ఫలితాల నుంచి బయటపడతాము. సో ఫ్రెండ్స్, అందుకని మీరు మర్చిపోకుండా ప్రతి శనివారం తిథి నాడు సూర్యాస్తమయం దాటాక మీరు శుభ్రంగా స్నానం చేసేసి రావి చెట్టు క్రిందన మనం ఈ విధంగా శుభ్రపరచుకొని ఆవాల నూనెతో దీపాన్ని వెలిగించాలి. ఇలా దీపాన్ని వెలిగించాక మనస్ఫూర్తిగా మీరు కులదైవం లేదా ఇష్ట దైవాన్ని మనసులో స్మరించుకోండి. ఇక ఇంటికి తిరిగి వచ్చేయండి. ఇక మీరు చేయవలసిన ఇంకొక పరిహారం ఏమిటంటే గనక ప్రతి రోజు కూడా వీలు కుదిరినప్పుడైనా, లేకపోతే గనక ఆదివారం తిథి నాడు అయినా కూడాను సూర్యునికి అర్ఘ్యాన్ని మీ స్వహస్తాలతో సమర్పించాలి. ఎలా అంటే గనక ఇత్తడి చెంబును తీసుకోండి, అందులో నల్ల నువ్వులను వేయండి, కాస్తంత నీటిని పోయండి. ఈ విధంగా మనము సూర్యునికి, సూర్య భగవానునికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. అలా మనము నీటితో అర్ఘ్యాన్ని సమర్పిస్తూ ఉండగా ఆ నీటి గుండా సూర్య భగవానుణ్ణి చూడాలి. ఈ విధంగా ఈ చిన్న చిన్న పరిహారాలు తప్పక పాటిస్తే గనక రాబోయే చెడు పరిస్థితుల నుండి బయటపడతారు. లక్ష్మీ కుబేర యోగము తులారాశి వారి జాతకులకు తప్పక ప్రాప్తిస్తుంది. ఎందుకంటే మంచి వెనుక చెడు ఉంటుంది, చెడు వెనుక మంచి తప్పకుండా ఉంటుంది. కావున మీరు చెడు పరిస్థితుల నుంచి బయటపడాలి అంటే గనక మానసిక స్థైర్యాన్ని అస్సలు కోల్పోకూడదు. ఇబ్బందులు వస్తూ ఉంటాయి, వాటిని దాటుకుని బయటికి వెళ్లే మార్గము ఖచ్చితంగా మీకు అవగతమవుతుంది. భగవంతుని తోడు ఉంటే అసాధ్యమైంది కూడా సుసాధ్యమైపోతుంది. దైవ బలం మిమ్మల్ని రక్షిస్తుంది. అలాగే ఈ పరిహారాలు చేయడం ద్వారా ప్రకృతి కూడా మీకు ఎంతగానో సహకరిస్తుంది. అంతా మంచే జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయడాన్ని మాత్రం అసలు మీరు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.